ఎప్పుడో గత జన్మలలో చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం పెట్టుకుని ఇప్పుడు నాకు దుఃఖాన్ని ఇస్తున్నవాడెవరు? పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నేను చేసినటువంటి తప్పుని క్షమించాడనుకోండి, క్షమిస్తే ఇక నాకు దుఃఖం ఉండదు. కాబట్టి లేనిది పొందాలన్నా, ఉన్నది నిలబడాలన్నా, దుఃఖమునకు కారణమైనది పోవాలన్నా, అథవా దుఃఖాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి కావాలన్నా ఇవ్వగలిగినటువంటి వాడు ఒక్కడే, వాడే పరమేశ్వరుడు. అందుకే భయకృత్ భయనాశన అంటుంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో. భగవంతుడి గురించి మాట్లాడుతూ భయాన్ని కల్పించేవాడెవరు అంటే పరమేశ్వరుడే, భయాన్ని పోగొట్టేవాడెవరు అంటే పరమేశ్వరుడే. పరమేశ్వరుడే మనకి దుఃఖం కలిగేటట్టు చేస్తాడు. గత జన్మలలో చేసినటువంటి పాపమునకు ఫలితం ఇచ్చినప్పుడు, అదే పరమేశ్వరుడు క్షమించినప్పుడు మళ్ళీ మనసు ఖేదపడవలసినటువంటి అవసరం లేకుండా తృప్తి కలిగేటట్టుగా కూడా చేస్తాడు. రెండు చెయ్యగలిగిన వాడు ఒక్కడే. దుఃఖం ఇవ్వడానికి ఒకడు, సుఖం ఇవ్వడానికి ఒకడు ఉండరు. దుఃఖమిచ్చినా పరమేశ్వరుడే, సుఖమిచ్చినా పరమేశ్వరుడే. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అయినప్పుడు మనకి ఋషులు, దార్శనికులు వాళ్ళు ఏం చేశారంటే కాలమును విభాగం చేశారు. ఇలా కాలాన్ని విభాగం చెయ్యడం అనేటటువంటిది మీకు ఎక్కడ కనపడదు. ఒక అద్భుతమైన రీతిలో విభాగం చేశారు. ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. తీసుకుని ఉత్తరాయణము, దక్షిణాయనము అని 2 6 నెలలుగా విభాగం చేశారు. ఇందులో దక్షిణాయనమంతా ఉపాసన కాలం. అంటే ఇప్పుడు ప్రారంభమైందే ఇదంతా ఉపాసన. ఉపాసన అంటే ఆసన అంటే కూర్చొనుట, ఉప అంటే దగ్గరగా, భగవంతుడి గురించి ఎక్కువగా ఆలోచించి పుణ్యకర్మలు చెయ్యడానికి యోగ్యమైనటువంటి కాలమేదో దానికి దక్షిణాయనమని పిలుస్తారు. దక్షిణాయనము, ఉత్తరాయణము. దక్షిణాయనమంతా దేవతలకి రాత్రి, ఉత్తరాయణమంతా దేవతలకి పగలు. దేవతల దృష్టిలో మనకొక సంవత్సరం అయితే వాళ్ళకొక రోజు అవుతుంది. అందుకని ముందు ఒక సంవత్సరాన్ని ప్రమాణంగా తీసుకుంటారు. సంవత్సరం ఉత్తరాయణం, దక్షిణాయనంగా విడిపోతుంది. మళ్ళీ ఈ దక్షిణాయనం, ఉత్తరాయణం 12 నెలలుగా విడుతుంది. మళ్ళీ నెల ఒక ప్రమాణం. మళ్ళీ ఆ నెల శుక్లపక్షం, కృష్ణపక్షంగా విడిపోతుంది. మళ్ళీ శుక్లపక్ష, కృష్ణపక్షాల్లో ఒక రోజు ఒక తిథితో ఉంటుంది. మళ్ళీ ఆ రోజు రాత్రి, పగలు అని 2గా విభాగం చెందుతుంది. మళ్ళీ ఈ రాత్రి పగలులో పగటిపూట, రాత్రిపూట నిద్రైపోతాం కాబట్టి పగటిపూట చేసేటటువంటి ఉపాసన తెల్లవారుజాము, మధ్యాహ్న కాలము, సాయంకాలము, ప్రదోష వేళ వరకు. ఇక చీకటి పడిపోయిన తరువాత భోగకాలం కాబట్టి చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు. ఎక్కడో విశేషమైనటువంటి ఉపాసనలు ఉంటాయి. శివోపాసన యందు అర్ధరాత్రి కూడా అభిషేకం ఉంది. అలాగే నరసింహస్వామి వారి యొక్క ఉపాసన యందు అర్ధరాత్రి కూడా ఆయన్ని పూజ చేసేటటువంటి విశేషం ఉంది. తప్ప సామాన్యంగా ఇక చీకటి పడిపోయిన తర్వాత ఉపాసన ఉండదు. కాబట్టి మళ్ళీ రోజుని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలము అని ఉపాసన విడిపోతుంది. ఇందులో దక్షిణాయనమంతా కూడా ఉపాసనా కాలం. ఇది భగవంతుడు మనస్సుని చూస్తూ ఉండేటటువంటి కాలం. అందుకే దక్షిణాయనం ప్రారంభమైంది అంటే శ్రీ మహావిష్ణువు నిద్రపోతారు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. ఆయన స్థితికారుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవరు ఏం చేస్తున్నారు అన్నదాన్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన గమనించడం అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బయట చూపు చూడడు,
వీడు ఎన్ని పువ్వులు తెచ్చాడు, వీడు ఎన్ని తులసి దళాలు తెచ్చాడు, వీడు ఎన్ని కొబ్బరికాయలు కొడుతున్నాడు, వాటితో ఆయనకి సంబంధం ఉండదు. వీడి మనసు ఎలా ఉన్నది అన్నది ఆయన చూస్తూ ఉంటాడు. మనసు భక్తితో ఉన్నదా? లోపల ఉన్న మనసుని చూడడానికి లోపలి నేత్రాన్ని తెరుస్తాడు. అందుకే బయట నేత్రాలు మూసుకుంటాడు. అందుకే ఆ నిద్ర తామసిక నిద్ర కాదు. మనందరం నిద్రపోయినట్టుగా అలిసిపోయి నిద్రపోడు. ఆయనకి అలసట ఉండదు. నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణీ జాగరూకం అంటారు. దక్షిణాయనం ప్రారంభమైంది అంటే తొలి ఏకాదశి అంటారు. ఇవాళ విశేషం ఏమిటి అంటే శ్రావణమాస శుక్లపక్ష ఏకాదశి నాడు మనం ప్రదోష వేళలో మాట్లాడుకుంటున్నాం. తొలి ఏకాదశి. తొలి ఏకాదశి నాడు విష్ణువు శయనంలోకి వెడతారు, నిద్రలోకి. అంటే ఆయన తామసికంగా నిద్రపోతారని కాదు దాని అర్థం. ఈ పైకన్నులు మూసుకుని మనోనేత్రం తెరుస్తారు. తెరిచి ఎవడి మనస్సు ఎంత భక్తితో ఉంది అన్నదాన్ని చూస్తూ ఉంటారు. అందుకే దక్షిణాయనంలో మనసు ఎంత భక్తితో ఉందో, మనం ఎన్ని పుణ్యకర్మలు చేశామో అవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దక్షిణాయనం చాలా చాలా గొప్ప కాలం. చాలామంది తెలియక ఒక మాట చటుక్కుని అంటూ ఉంటారు, దక్షిణాయనం అంత ఉత్తమమైన కాలం కాదు అంటూ ఉంటారు. కానీ అది పొరపాటు మాట. దక్షిణాయనం పరమయోగ్యమైన కాలం. ఎందుచేతనో తెలుసా? అసలు ఉపాసనకి సంబంధించి మనం భగవంతుడికి సంబంధించి చేసేటటువంటి పూజలన్నీ కూడా, అటువంటి నైమిత్తిక తిథులన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే వస్తాయి. వినాయక చవితి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం, ఆషాదశమి, కృష్ణ భగవానుడి యొక్క జన్మదినం, కృష్ణాష్టమి, అలాగే భాద్రపదం దాటితే ఆశ్వీజ మాసం వస్తే దేవీ నవరాత్రులు, కార్తీక మాసం వస్తే సరి చెప్పనక్కర్లేదు, మార్గశీర్షము, పుష్యము. పుష్యమాసం దగ్గరికి వచ్చేటప్పటికీ మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తూ ఉంటుంది సాధారణంగా. కాబట్టి దక్షిణాయన పుణ్యకాలం అంతా విశేషమైనటువంటి విధులు వస్తాయి. అవి ఈశ్వరారాధనకి సంబంధించినటువంటి కాలం. ఆ కాలమునందు చేసినటువంటి ఉపాసన వలన భగవంతుని యొక్క అనుగ్రహము పరిపుష్టమయ్యేటటువంటి కాలం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, భోజనం చేయడానికి ఒక కాలం ఉంటుంది, అపరాన్నము అని. మధ్యాహ్న కాలంలో భోజనం చేస్తాం. మధ్యాహ్నం చేసినటువంటి భోజనం మరునాటి వరకు శక్తినిస్తుంది. అలాగే దక్షిణాయనంలో చేసినటువంటి ఉపాసన కొన్ని కోట్ల జన్మలుగా జీవుడు తెచ్చుకున్నటువంటి అనేకమైన క్లేశములను తొలగించి అతనికి భద్రతని చేకూరుస్తుంది, మంచి పుణ్యాన్ని కట్టబెడుతుంది, భగవన్మార్గంలో నడిపిస్తుంది. అందుకే దక్షిణాయనం అత్యంత ప్రధానమైన కాలం. మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఒక పిల్లవాడు ఒక పరీక్షకి వెళ్ళి ఎలా అయినా అందులో ఉత్తీర్ణుడు కావాలి అని సంకల్పం పెట్టుకున్నాడు. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలకు అతను జవాబులు రాయాలి. అతను రోజు ఏం చేస్తాడంటే గడియారం పెట్టుకుని 60 నిమిషాలలో నేను 200 ప్రశ్నలకి జవాబులు రాయడం అలవాటు కావాలి. మాదిరి ప్రశ్నాపత్రాలు తీసుకుని జవాబులు రాయడం మొదలు పెడతాడు. మొట్టమొదట 60 నిమిషాల్లో 50 ప్రశ్నలే రాస్తాడు. కానీ రోజు సాధన చెయ్యగా ఇక వారం రోజుల్లో పరీక్ష ఉంది అనేటప్పటికీ 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తయిపోతాయి. ఆ స్థాయికి వచ్చేసాడు. ఇప్పుడు అతను ఎంత గొప్ప ప్రశ్నపత్రం తెచ్చి అక్కడ పెట్టండి,
గంట తనకి అక్కర్లేదు, 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేస్తాడు. అతను ఇంట్లో 50 నిమిషాల్లో 200 ప్రశ్నలు పూర్తి చేయడం చేత అతనికి ఒక గొప్ప కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? అతను పరీక్షకి వెళ్ళినప్పుడు 50 నిమిషాల్లో 200 ప్రశ్నలకి సక్రమమైన జవాబులు వ్రాస్తే మంచి కళాశాలలో చదువుకోవడానికి అవకాశం ఇస్తారా? పరీక్షలో వ్రాస్తేనే. తీరా పరీక్ష దగ్గరికి వెళ్ళి అతను పరీక్ష వ్రాయడం మొదలుపెట్టారు. అతనికి ప్రశ్నపత్రం ఇచ్చారు. ప్రశ్నాపత్రం విప్పి వ్రాయడం మొదలుపెట్టాడు. అతనికి చాలా ఇష్టమైన పాటలు ఎక్కడో దూరం నుంచి వినపడుతున్నాయి. అతని దృష్టి అటువైపుకి వెళ్ళిపోయింది. ఆ వినపడుతున్నటువంటి పాటల మీద దృష్టి పెట్టాడు. ఆ వేగం తగ్గిపోయింది. 60 నిమిషాలు అయిపోయింది. 60 నిమిషాల్లో 200 ప్రశ్నలు 50 నిమిషాల్లోనే చేయడం అలవాటు పడ్డవాడు 100 ప్రశ్నలు కూడా వ్రాయలేకపోయాడు. అయ్యా, నేను ప్రతిరోజు ఇంటి దగ్గర చేస్తానండి, 200 ప్రశ్నలు 50 నిమిషాల్లో పూర్తి చేస్తాను అన్నా కూడా అతనికి ఏదైనా విశ్వవిద్యాలయంలో స్థానం ఇస్తారా చదువుకోవడానికి? ఇవ్వరు. కానీ ఆ రోజున పరీక్షలో ఎవడు నిలబడ్డాడో వాడు మాత్రమే సరి అయినటువంటి స్థానాన్ని పొందుతాడు. అలాగే దక్షిణాయనాన్ని ఎవడు సరిగ్గా ఉపయోగించుకున్నాడో వాడి జీవుడు అభ్యున్నతిని పొందుతాడు. దక్షిణాయనం విద్యార్థికి పరీక్షాకాలం ఎటువంటిదో మనుష్య ప్రాణికి అంతటి ఉపాసన కాలం. ఈ కాలమునందు ఏది చేస్తామో అది విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అందుకే వ్రతములన్నీ కూడా ఈ కాలములోనే జరుగుతాయి. మీరు చూడండి, విఘ్నేశ్వర వ్రతకల్పము భాద్రపద మాసంలో చేస్తాం. శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతకల్పము, మంగళగౌరీ వ్రతకల్పము, ఆషాదశమి అభిషేక కల్పము, ఇలా ఏదో శారదా నవరాత్రులు వస్తాయి. శారదా నవరాత్రుల యొక్క ఉపాసన అన్నీ కూడా ఈ దక్షిణాయనంలోనే నడుస్తాయి. ఇందులో వ్రతము అని ఒక మాట ఉంటుంది. ఈ వ్రతము ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్రతమును చేసేటప్పుడు దాన్ని ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఇది చెప్పడానికి అధికారులు ఇద్దరే ఉంటారు. ఒకటి సాక్షాత్ భగవానుడే చెప్తాడు. కొన్ని వ్రతాలు ఇలా చెయ్యాలి అని భగవంతుడే చెప్తాడు. రెండవది ఋషి చెప్తాడు. ఒక్కొక్క చోట ఋషి ప్రోక్తమవుతాయి. ఫలానా ఋషి చెప్పారు అంటారు. కల్పము అన్న మాటకు అర్థం ఏమిటంటే అది ఎలా చెప్పబడినదో అలాగే చెయ్యాలి అని. అంతే తప్ప ఋషి ఒకలా చెప్పి ఈశ్వరుడు ఒకలా చెప్తే మనం ఒకలా దాన్ని చేశామనుకోండి, కల్పాన్ని ఉల్లంఘించామంటారు. కల్పోల్లంఘనం జరిగింది కాబట్టి ఆ వ్రతము చేసినా చెయ్యనట్టే లెక్కలోకి తీసుకుంటారు. అందుకే కల్పము ప్రధానమై ఉంటుంది. కల్పము మనం చెప్పినట్టు కాదు, భగవంతుడు చెప్పినట్టు, ఋషి చెప్పినట్టు మనం చెయ్యవలసి ఉంటుంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చేటటువంటి మాసములలో చాలా గొప్ప మాసం. ఎందుచేత అంటే ఈ శ్రావణ మాసం లక్ష్మీప్రదం. లక్ష్మి కావాలి అని కోరుకోని వాడు లోకంలో ఎవరుంటాడు? లక్ష్మి అన్న మాటకే అర్థం ఏమిటంటే అందరూ ఆమె యొక్క అనుగ్రహము కొరకు ఎదురు చూస్తారు. ఏ తల్లి అనుగ్రహము కొరకు లోకములో ఉన్న సమస్త ప్రాణులు ఎదురు చూస్తాయో, ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా ఆవిడ చూడక్కర్లేదు, ఇలా కడగంటి చూపు చూస్తే చాలు. యద్భ్రూభంగాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతాః తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైత్తరంతి
భోగోపోద్ఘాతకైలీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్ఫురణీతాం అమృతలహరిధీలంఘనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు. అపాంగై, అమ్మవారు ఇలా చూస్తుందిట, కడగంటి చూపు అంతే. ఆ ఒక్క చూపు చేత ఒకడు మహదైశ్వర్యవంతుడవుతాడు. అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి. యశస్విని లలిత కవనివ్వండి, పార్వతి కవనివ్వండి, లక్ష్మి కవనివ్వండి, సరస్వతి కవనివ్వండి, ఆ పేరు ఉంటుంది తప్పకుండా. యశస్విని అంటే కీర్తినిచ్చునది అని. కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం. అందుకే భూపసభాంతరాళబన పుష్కళవాక్యతురత్వమాజి బాహాపటుశక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు భర్తృహరి. మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి కలిగినటువంటి ఎవరికైనా ఆశయంగా ఉంటుంది. అటువంటి కీర్తినివ్వగలిగినది ఎవరు అంటే అమ్మవారు. అటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందడానికి అన్ని విధముల యోగ్యమైనటువంటి కాలం ఏది అంటే శ్రావణ మాసమే. అందుకే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి యొక్క పేరు కూడా శ్రావణి. శ్రవణం నక్షత్రంతో పౌర్ణమి నాటి చంద్రుడు ప్రకాశిస్తే దానికి శ్రావణ మాసము అని పేరు. శ్రావణ మాసానికి ఒక విశేషమైనటువంటి లక్షణం. ఈ శ్రావణ మాసంలోనే పౌర్ణమి తిథి నాడు యజ్ఞోపవీతం వేసుకుని ఈ విద్యార్థులందరూ కూడా వేదం చదువుకోవడం మొదలు పెడతారు. ఉపాకర్మ అని వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. ఈ కాలమే అన్ని విధములైనటువంటి ఐశ్వర్యములు ఇవ్వడానికి కారణమవుతుంది. చాలా తేలికైనటువంటి విధానంతో విశేషమైనటువంటి ఫలితాల్ని కురిపించేస్తుంది. ఈ కాలమే ప్రధానముగా సౌభాగ్యాన్ని, సంతానాన్ని కాపాడుకోవడానికి యోగ్యమైనటువంటి కాలమై ఉంటుంది. అందుకే మీరు చూడండి, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి నక్షత్రం శ్రవణం నక్షత్రంతో చంద్రుడు కలిస్తే ఆ శ్రవణం నక్షత్రం విష్ణు తారకం. శ్రవణం నక్షత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది. శ్రవణం నక్షత్రం విష్ణు తారకమైనది కాబట్టి అది స్థితికారకత్వంతో ఉంటుంది. అంటే రక్షణ శక్తిని ప్రసరణం చేస్తుంటుంది ఎప్పుడు. అంత విశేషమైన కాలం. ఈ కాలంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి పంచమి గరుడ పంచమి, నాగపంచమి అని రెండు పేర్లతో పిలువబడుతుంది. బీసీఎస్ ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి.